ఈరోజు మనము సమావేశమైన సందర్భం ఏంటంటే స్వామి సారు మనకు లాస్ట్ టైం అమిత్ రెడ్డి ఫంక్షన్లో పరిచయం అయ్యారు. సో ఇంకొక పంచాక్షరి ఫౌండేషన్ ద్వారా మనకి ఈరోజు దుప్పట్ల పంపిణీ జరుగుతుంది చండూరు నుంచి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పంచాక్షరి ఫౌండేషన్ చండూరు ఎవరైతే ఉన్నారో మేడం పల్లవి గారికి, వాళ్ళ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ సహకారంతో మనకి ఈరోజు దుప్పట్ల పంపిణీ అనంతరం అన్నదానం జరుగుతుంది. ఇది యాక్చువల్గా కండరాల క్షీణిత అని అంటారు, మామూలుగా మస్కులర్ డిస్ట్రఫీ అంటారు. దేహంలో ఉన్న కండ రోజు రోజుకి క్షీణించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది కనుక అట్టి విషయాన్ని సామన్న గారు వాళ్ళకు తెలపడం జరిగింది. అందుకనే ఈరోజు మనకు దుప్పట్లు పంపిణీ చేయాలని సంకల్పించారు. సో అది మనం బహుమతిగా స్వీకరిద్దాం ఈరోజు. దాని తర్వాత అన్నదానం కూడా ఉంటుంది. సో వాళ్ళ ప్రతినిధులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా చౌటుపల్లి ప్రతిసారి 50 మందితోని చౌటుపల్లిలో జరుగుతుంది నా ప్రోగ్రాం. కాకపోతే తక్కువ మందితో చేద్దామని ఒక చిన్న ఆలోచనతో ఇక్కడ జరుగుతుంది ఈరోజు. సో వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలనేది నా కోరిక. ఇంకా ఇది పంచాక్షరి ఫౌండేషన్ నుంచి మేము మా టీం మొత్తము చేసిన ఈ కాన్సెప్ట్ ఇట్లా దుప్పట్ల చేద్దాము ప్రోగ్రామ్ అని. ఇంకా మెయిన్గా అయితే నాకైతే ఇక్కడ మిమ్మల్ని చూడగానే ఎంత అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీ పనులు మీరెవరు చేసుకోలేరు, మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అది ఉన్నది. కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ దృష్టికి పోయి మీకు కూడా ఒక మంచి షెల్టరు, మంచి సర్వీస్ చేసే అవన్నీ మీకు సౌకర్యాలు కల్పించాలని, మీరందరూ ఒక మంచిగా ఒక హోమ్లో ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ మేడం. ఆ విషయాన్ని మీ ద్వారా ఎమ్మెల్యే గారికి నేను కూడా సార్కి చెప్తాను. చెప్పండి, పరిస్థితి దాన్ని చెప్పండి, కంపల్సరీ చెప్తా. ఈ విషయం అయితే సార్ కూడా అసెంబ్లీలో చర్చ పెట్టమని నేను కూడా నా వంతు సహాయం అయితే సహాయ సహకారాలు మీకు ఎప్పటికీ ఉంటాయి. మా టీం తరఫు నుంచి కూడా కంపల్సరీ నేను సార్తోనైతే ఈ విషయం చర్చిస్తాము. థ్యాంక్ యూ మేడం. ఒకటి మాకు మా గ్రూప్ ఒకటి మామూలు ఒకటి ఫ్రీగా ఒక ల్యాండ్ ఏమన్నా చూపించండి మేడం. మేము కూడా మా సహకారం వల్ల మేము మా సభ్యులను కూడా మేము ఇంత వేసుకొని ఒకటి హోమ్ లాగా మేము ఆఫీసు మేము కట్టుకుంటాం. ఎందుకంటే మేము కూడా తీసుకెళ్తా. రేపు ఫ్యూచర్లో మీరు బాధపడద్దు, మీరు ఏడిస్తే నాకు బాధ అవుతుంది మేడం. ఒకటేనండి మేడం, రేపు ఫ్యూచర్లో రేపు వచ్చే రాబోయే కాలాలంతా ఒక ఆఫీస్ ఉందని మేము కూడా గర్వంగా ఫీల్ అవుతారు. ఓకే, మేమైతే మా టీం అయితే మేమందరం సార్తో ఖచ్చితంగా మీ విషయంలోనైతే మేము చేసిన మా ఫౌండేషన్ ఏర్పాటు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దాదాపు ఒక 20 days అవుతుంది మేము ఫౌండేషన్ పెట్టి. అంటే ఇంతకుముందు వేరే ఫౌండేషన్లో చేసినాము, ఇప్పుడు మేము స్థాపించినాము. 20 days అయింది. ఖచ్చితంగా మేము చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ మీతోనే. మీ ఆశీర్వాదం మాకు ఎప్పటికీ ఉండాలి. మీ ఆశీర్వాదం కోసమని నేను ఫస్ట్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటే మిమ్మల్ని కూడా నేను సార్తో కంపల్సరీ మాట్లాడతా మేడం. ఇప్పుడు మా అధ్యక్షుల వారు మాకు ఇట్లా ఫోన్ చేస్తే ఇట్లా సంగతి తమ్మి అంటే ఇమీడియట్గా ఉరుకొచ్చు. మాకు ఒకటి ఆఫీసర్ అనేది మాకు ఒక ఉండాలి. ఎందుకంటే విలేజ్కి ఒకరు ఉన్నారు కాబట్టి మీకంటూ ఒక హోమ్ అనేది ఉండాలి. ఉంటుంది హోమ్ ఇస్తారు, కాకపోతే ఇట్లా సర్వీస్ చేయనీక కూడా రావాలి కదా ముందుకి. అట్లా సర్వీస్ని కూడా మీరు ఒక సర్వెంట్ని పెట్టుకోవాలి. మీ పనులు మీరు చేసుకోలేరు కాబట్టి ముందు అది సార్ దృష్టికి అయితే మేమైతే తీసుకెళ్తామన్నా. మీ అందరి విషయం అయితే మీరందరూ ఎప్పుడు బాగుండాలని నా కోరిక అన్న.